విశ్వనాథ శాస్త్రి ఎక్కడా? మీ అసమర్థత వల్లే మా నాన్న చనిపోయారు. షట్ అప్. అసలు సెక్యూరిటీ ఫోర్స్ గురించి మీకేం తెలిసిన మాట్లాడుతున్నారు? సెక్యూరిటీ ఇచ్చే మాకే కాదు, దాన్ని తీసుకునే మీకు కూడా బాధ్యత ఉండాలి. సారీ ఫైల్స్ దొరికాయి. సరే, నేను ఆఫీస్ దాకా వెళ్ళొస్తాను. దిస్ ఇస్ టూ మచ్. ఇక్కడి నుంచి వెళ్ళకు. ఒకవేళ వెళితే అనర్థాలు తప్పవు. మర్చిపోకు. హే బుజ్జి, పొద్దుగూకులా దాన్ని ఎత్తుకుంటే అది నడకెలా నేర్చుకుంటుందిరా? దాన్ని వదిలేయరా అంటే. పో తాత, నువ్వే చెప్పావుగా అమ్మ చిన్నప్పుడు నన్ను ఎప్పుడు ఎత్తుకునే ఉండేదని. నేను ఇప్పుడు నడవటం లేదా? అలాగే ఇప్పుడు బుజ్జికి అమ్మని అయ్యని. ఈ కాలం పిల్లలతో ఏగటం చాలా కట్టం. నీకు చెప్పడం మా వల్ల కాదురా. నీకు ఆకలి వేయటం లేదా? రా, అన్నం తిందు గాని. నాకొద్దు, నేను కాసేపు బుజ్జితో ఆడుకుంటా. అన్నం తినేసి ఆడుకోరా. నేను తర్వాత తింటానులే, నువ్వు తినేసేయ్. ఈ బుజ్జి పుట్టిన తర్వాత నువ్వు అసలు మిగతా వాటిని పట్టించుకోవడమే మానేశావురా. బుజ్జి అంటే నాకు చాలా ఇష్టం తాతయ్య. అయినా నాతో ఆడుకోవడానికి ఇంకెవరున్నారు చెప్పు? ఎవరూ లేని వారికే ఆ దేవుడే దిక్కు. మనకెప్పుడు ఎవరూ లేరని అనుకోకూడదు. ఈ గొర్రెలున్నాయి, నేనున్నాను, మన ఊళ్ళో అందరూ ఉన్నారు. ఇంకేంటి, తినరా. నాకొద్దు తాతయ్య, నాకు బుజ్జి చాలు. బుజ్జే నాకు దేవుడు అందరూ. దాన్ని వదిలేయరా. చూడు, అన్నీ తింటున్నాయి. ఓ ముద్ద నువ్వు తినరా. సరే తాత, వెళ్ళు. ఈ ముద్ద తిను. అయ్యో, నా బుజ్జి కనిపించట్లేదు తాతయ్య. రే, ఎక్కడ పోతుందిరా? ఎక్కడ ఉంటుందిరే. బుజ్జి, 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 బుజ్జి ఎక్కడున్నావు? బుజ్జి, బుజ్జి. అయ్యో, రే, ఏమైందిరా? తాతయ్య, బుజ్జి లోపలికి వెళ్ళిపోతుంది. నువ్వు అక్కడికి వెళ్ళకూడదురా. చూడు ఎంతమంది ఉన్నారో కాపలాగా. నేను వెళ్ళాలి, నన్ను వదులు తాత. బుజ్జి అక్కడ ఉంది, నేను వెళ్ళి తీసుకొస్తాను. నా మాట విను, బుజ్జి అదే వస్తుందిలే. వెళదాం రారా. వాళ్ళు తుపాకీ పట్టుకుని ఉన్నారు. నా బుజ్జిని కాల్ చేస్తే? బుజ్జిని అలా కాల్చరు. బయట వాళ్ళు లోపలికి వెళ్ళకూడదని తుపాకీలతో ఉన్నారు. ఎందుకు తాత లోపలికి పోకూడదు? పోకూడదయ్యా. పోతే ఏమవుతుంది? పోతే ఏమవుతుందో నాకే తెలియదురా. అదంతా లేదు, నేను వెళ్ళి నా బుజ్జిని తీసుకొస్తాను. రే, ఆగరా, వెళ్ళకరా. ఎవడ్రా నువ్వు? ఎందుకొచ్చావు? అయ్యా, బుజ్జి లోపలికి వెళ్ళిందయ్యా, నన్ను పోనివ్వండి అయ్యా. నేను వెళ్ళి నా బుజ్జిని తీసుకొచ్చేస్తాను. మాకు తెలియకుండా ఎవరు లోపలికి పోలేరు. బుజ్జి లోపలికి దూరిందయ్యా, దానికి తిరిగి రావడానికి దారి తెలియదయ్యా. బుజ్జి ఎవరు? నీ చెల్లెలా? కాదు బాబు, వాడు పెంచుకుంటున్న మేకపిల్ల. అదంటే వాడికి ప్రాణం. ఏంటి ప్రాణమా? అవునయ్యా, నేను లోపలికి వెళ్తానయ్యా. రే ముసలోడా, నువ్వు అక్కడే ఉండు. రేయ్, నువ్వు వెళ్ళి ఆ మేకపిల్లని వెంటనే తీసుకొచ్చేయాలి. అలాగేనయ్యా. వెళ్ళు. రే రంగా, జాగ్రత్త అయ్యా. బుజ్జి, 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 బుజ్జి.
బుజ్జి బుజ్జి ఎక్కడికి వెళ్ళావమ్మా? బుజ్జి 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 ఎక్కడున్నావు? బుజ్జి బుజ్జి ఎక్కడున్నావు? బుజ్జి బుజ్జి ఎక్కడున్నావు? బుజ్జి 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 ఎక్కడున్నావు? బుజ్జి బుజ్జి ఎక్కడున్నావు? బుజ్జి ఎక్కడున్నావు? ఎవరో నువ్వు ఇంత పెద్ద గోడ దాటి ఎలా వచ్చావు? లేదయ్యా, నేను బయట సార్ని అడిగే వచ్చానయ్యా. నా బుజ్జి ఇక్కడ ఉందయ్యా. ఎవరో నీకు పర్మిషన్ ఇచ్చింది? రారా వెళ్దాం. వీడిని ఎందుకు లోపలికి పంపారు? ఎవరిని లోపలికి పంపించకూడదని మీకు తెలీదా? సారీ సార్, మేకపిల్ల వెళ్ళిందంటే. ఈ రోజు మేక పిల్ల పోయిందని ఒకడిని, రేపు కోడి పిల్ల పోయిందని ఇంకోండి, రోజుకి ఒక్కోడిని పంపిస్తుంటారు మీరు. సారీ సార్. ఈ సారీలు గిరీలు నాకు అక్కర్లేదు. లోక్, ఇదే విధంగా ఇంకోసారి జరిగిందనుకోండి, పై ఆఫీసర్లకి రిపోర్ట్ చేయాల్సి వస్తుంది. జాగ్రత్త. ఇంకా నిలబడ్డావేరా? వెళ్ళు, వెళ్ళమంటుంటే. వీళ్ళ వల్ల మనకి ఇబ్బంది. ఈ ఆడవకరా, బుజ్జి ఎక్కడికి పోదు, నీ దగ్గరికే వస్తుంది. మనం అది వచ్చేంత వరకు ఇక్కడే ఉందాం తాతయ్య. ఒక మేకపిల్ల కోసం చూస్తూ కూర్చుంటే మేస్తున్న మన గొర్రెలు ఎటో పోతాయిరా. పోనీ నాకు అవేం వద్దు, బుజ్జి ఒకటే చాలు. అలా అంటే ఎలా? బుజ్జి వస్తుందని చెప్తున్నాను కదా, రామ్మా. హలో రవి. హలో సార్. హాయ్. హౌ ఆర్ యూ? మీరెలా ఉన్నారు? నా గురించి చెప్పాలని చాలా ఉంది. హీఈస్ మిస్టర్ రావు, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్. హలో. హలో How సార్. are you? ఫైన్. మీ గురించి ప్రసాద్ గారు చాలా చెప్పారు. నైస్ టు మీట్ యూ. థ్యాంక్ యూ సార్. రవి, హౌ ఈస్ పల్లవి? చాలా బిజీగా ఉంది. మా లగేజ్ ప్యాక్ చేయడానికి తనకి టైం సరిపోవట్లేదు. ఓ, అయితే మిమ్మల్ని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయించినందుకు మీ వైఫ్ నా మీద చాలా కోపంగా ఉండి ఉంటారు. అదేం లేదు సార్, కాకపోతే పిల్లల స్టడీస్ డిస్టర్బ్ అవుతున్నాయి. వాళ్ళు తెలుగు మర్చిపోయి రకరకాల లాంగ్వేజెస్లో మాట్లాడుతున్నారు. ఒకచోట స్టేబుల్గా ఉంటే బాగుంటుందని తన ఫీలింగ్, కానీ అది కుదరదని నాకు తెలుసు. రవి, నీలాంటి వాళ్ళు ఒకే చోట ఆగిపోకూడదు. ఇంతకీ పట్టుబట్టి మినిస్టర్ రికమెండేషన్తో నన్ను ఇక్కడికి రప్పించడానికి కారణం ఏంటి సార్? ఐ విల్ టెల్ యూ. కమ్. ఇక్కడ నీ అవసరం చాలా ఉంది రవి. నువ్వు ఒక ప్రొఫెసర్వి మాత్రమే కాదు, నువ్వు ఒక గొప్ప ఫైటర్వి కూడా. ఐ మీన్, అనుకున్నది సాధించే వరకు పోరాడగలిగిన పట్టుదలగల మనిషివి. థ్యాంక్ యూ సార్. ఇకపోతే ఇక్కడ విషయాలు కొన్ని నువ్వు తెలుసుకోవాలి. చెప్పండి సార్. నువ్వు అదృశ్య శక్తుల్ని నమ్ముతావా? లేదు సార్, నమ్మను. మనం దైవాన్ని నమ్ముతాం. కొందరు దయ్యాన్ని నమ్ముతారు, మరికొందరు క్షుద్రశక్తుల్ని నమ్ముతారు. కానీ ఇక్కడ వారంతా అదృశ్య శక్తిని నమ్ముతున్నారు. ఏదో పవర్ మన ఆలోచనలకు అందనిది, ఊహించలేనిది, నమ్మలేని విధంగా తన ప్రభావాన్ని ఈ కోటపై శక్తివంతంగా చూపిస్తోంది. ఆశ్చర్యంగా ఉంది సార్, చాలా కొత్తగా కూడా ఉంది. అదృశ్య శక్తి ఏమిటి? దాని ప్రభావం ఏమిటి? రవి, ఈ కోటలో జరిగిన విషయాల గురించి మీకేం తెలీదా? తెలియదు సార్. అందుకే కొత్తగా ఉందంటున్నారు. మీకు పూర్తిగా తెలియపోయినా కొంతైనా తెలిసి ఉంటుందనుకున్నాను. ఇక్కడేదో ఒక ప్రాబ్లం ఉందని గవర్నమెంట్ సెక్యూరిటీ కోసం మిలిటరీ ఫోర్స్ని అలర్ట్ చేసిందని తెలుసు సార్. మీరు అనుకున్న ప్రాబ్లం మరేదో కాదు, నేను చెప్పిన అదృశ్య శక్తి. దానివల్ల ఎందరి ప్రాణాలు పోయాయి. ఇలా జరగడానికి కారణాలు ఇంతవరకు ఏంటో తెలియలేదు. దీనిపై ఎంతోమంది ఇన్వెస్టిగేట్ చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. కానీ ఇంతవరకు ఒక చిన్న ఆధారం కూడా దొరకలేదు. మనకు తెలియని ఒక శక్తి
ఇదంతా చేస్తుందని నమ్మటానికి నాకెంతో టైం పట్టింది. నమ్మిన తర్వాత కూడా నేను ఇంకా సేఫ్గా ఉన్నానంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. సార్, అసలు ఇదంతా ఎందుకు జరుగుతుందో అర్థమైందా? ఇది చాలా ఇంపార్టెంట్ రవి. ఎందుకు జరిగిందో అర్థమైతే ఎలా జరుగుతుందో అర్థమవుతుంది. అది తెలుసుకోవాలని నేనే కాదు, ఎంతోమంది ప్రయత్నం చేశారు, కానీ ఇంతవరకు అర్థం కాలేదు. ప్రస్తుతం సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అందుకే విజిటర్స్ ఎవరిని లోపలికి రానివ్వట్లేదు. ఇక్కడ జరిగేదాని గురించి తెలిసే వరకు బయట వాళ్ళెవరూ లోపలికి రాకూడదని ఆర్డర్స్ వచ్చాయి. కూర్చో. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది సార్. చాలా డేంజరస్గా ఉంది కూడా సార్. పోలీస్ డిపార్ట్మెంట్ సెక్యూరిటీ తీసేసి మిలిటరీ సెక్యూరిటీ ఇచ్చారంటే ఇక్కడ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మీకు ఇంకా తెలియాలంటే 2 రోజుల క్రితం ఆ శక్తి బారి పడి ప్రాణాలు కోల్పోకుండా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న సెక్యూరిటీ గార్డును చూస్తే పూర్తిగా అర్థం అవుతుంది. అవును రవి, ఇంతవరకు ఆ శక్తి బారిన పడ్డవాళ్లలో ఒకే ఒక వ్యక్తి ప్రాణాలు కాపాడుకోగలిగాడు. కాకపోతే అతనింకా ఆ భయంలోనే ఉన్నాడు. ఇక్కడ పరిస్థితులు ఇంత ప్రమాదకరంగా ఉన్నాయి కాబట్టే నీలాంటి ధైర్యం, పట్టుదల గల ఆర్కియాలజిస్ట్ కావాలనుకున్నాను. నువ్వు దేనికి భయపడకుండా నీ పరిశోధన జరపాలి. షూర్ సార్. మిస్టర్ రవి, ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రశాంతంగా కనిపించే ఈ వాతావరణం చాలా తేలిగ్గా ప్రాణాలు తీస్తుంది. అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే సార్. ఇక్కడ కొత్తగా కనిపించిన ఏ విషయాన్నైనా, కొత్తగా కనిపించిన ఏ వస్తువునైనా తేలిగ్గా భావించొద్దు. వెంటనే నాకు ఇన్ఫార్మ్ చెయ్యి. ఓకే సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఓకే. బై ది బై రవి, ఒక్క విషయం గుర్తుంచుకో. ఇక్కడ మన నుండి జరిగే ప్రతి ఒక్క చర్యకి అదృశ్య శక్తి నుండి ప్రతి చర్య ఉంటుంది. జాగ్రత్త. ఈ మ్యాప్లో ఫోర్ట్ గురించిన వివరాలున్నాయి, బాగా స్టడీ చేయి. ఓకే? టేక్ కేర్ సార్. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ, మే ఐ కమ్ ఇన్? రండి సార్. సార్, 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 ఐఎమ్ రవి, ఆర్కియాలజిస్ట్ని. ట్రాన్స్ఫర్ మీద నిన్ననే ఇక్కడికి వచ్చాను. మీ గురించి ప్రొఫెసర్ ప్రసాద్ గారు చెప్పారు. గాడ్ గ్రేస్, ప్రాణాలు కాపాడుకోగలిగారు. డోంట్ వరీ, 4 రోజులు అంతా సర్దుకుంటుంది. ధైర్యంగా ఉండండి. సార్, అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? సార్, మీరిప్పుడు చాలా సేఫ్గా ఉన్నారు. మీ ప్రాణాలకు ఎలాంటి ఢోకా లేదు. భయపడకండి. నా మీద సానుభూతితో వచ్చారేమోని సంతోషించాను. ఈ వివరాల కోసం వచ్చారా? వద్దు సార్, దయచేసి నన్ను వదిలేయండి. నేను ఏమీ చెప్పలేను. చూడండి, మీకు జరిగిన ప్రమాదం మరొకరికి జరగకుండా ఉండాలంటే ఏం జరిగిందో, ఎలా జరిగిందో తెలియాలి. ప్లీజ్ అర్థం చేసుకోండి. దిస్ ఇస్ మై ఐడెంటిటీ కార్డ్. ఓకే సార్, మీరు వస్తారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ప్లీజ్ సార్. ఆ రోజు ఈ ప్రమాదం జరగడానికి ముందు అంతా మామూలుగానే ఉంది సార్. కానీ ఒక్కసారిగా ఏదో శక్తి శరీరాన్నంతా బలవంతంగా నొక్కేసినట్టు అనిపించింది. ఇంకాసేపు అలాగే జరిగి ఉంటే నేను ఖచ్చితంగా చచ్చిపోయి ఉండేవాణ్ణి.
నాకు తెలిసింది రెండు విషయాలు. ఒకటి, ఇంతకు ముందు వారంతా ఎక్కడైతే చనిపోయారో నాకు అదే స్థలంలో ప్రమాదం జరిగింది. దాన్ని బట్టి అక్కడే ఉందనిపించింది. మన కోట్లో కుక్క తిరుగుతూ ఉంటుంది. దానివల్ల కూడా ఈ ప్రమాదం జరుగుతుందనిపించింది. ఆ కుక్కని కరెక్ట్గా గమనిస్తే కొన్ని విషయాలు మనకు తెలుస్తాయనిపిస్తుంది. ఏంటి సార్, ఏమైంది? ఇటు పక్క ఏమైనా పెద్ద కుక్క వచ్చిందా? లేదు సార్, ఏమీ రాలేదే. వాట్? నా కళ్ళారా చూశాను. చాలా పెద్ద కుక్క, చాలా భయంకరంగా ఉంది. మీరు చూడకుండా ఉండడానికి ఛాన్సే లేదు. పొద్దునుంచి మీరు తప్పించి ఎవరు లోపలికి పోలేదు సార్, బయటికి రాలేదు. మేము చాలా అలర్ట్గా ఉన్నాం సార్. అలాగా? ఇక్కడేం చేస్తున్నారా? ఏమీ లేదు సార్. రేయ్, నిజం చెప్పు. నేను మా తాత గొర్రెల్ని కాస్తున్నప్పుడు మా బుజ్జి, అదే మా మేకపిల్ల, అందులోంచి దూరి లోపలికి వెళ్ళింది. మళ్ళీ వెనక్కి రాలేదు. నేను లోపలంతా వెతికొచ్చాను, కానీ కనపడలేదు. సరే, నీ పేరేంటి? రంగారావు. అందరూ రంగా అంటారు. చూడు రంగా, మేకపిల్ల ఎక్కడుందో నాకు తెలుసు. నాతో వస్తావా? చూపిస్తాను. నిజంగా మీకు తెలుసా అయ్యా? అయితే పద. ఎరా రంగా, అలా విచారంగా కూర్చున్నావు? ఏమైనా నాతో కబుర్లు చెప్పొచ్చుగా? నా బుజ్జి కనిపించకుండా పోయిన దగ్గర నుంచి నా మనసు ఒకటి దిగులుగా ఉందయ్యా. దాన్ని నిజంగా నాకు వెతికిస్తారా అయ్యా? తప్పకుండా నీ బుజ్జిని తెచ్చిస్తాను. అన్నట్టు నువ్వేంటి ఈ కొండల్లో మేకలు మేపుతున్నావు? చదువుకోవచ్చుగా? మా అయ్యి ఉన్నప్పుడు 3వ తరగతి దాకా గవర్నమెంట్ బడిలో చదివానయ్యా. తర్వాత మా అయ్య గుండెపోటుతో పోయాడు. కొన్నేళ్ళ తర్వాత మా అమ్మ పొయ్యిలో పుల్లలు కని కొండ మీదకి వెళ్ళింది. అక్కడ మా అమ్మను ఒక నల్ల తాచు కాటేసిందంట. అమ్మ అక్కడికి అక్కడే చచ్చిపోయిందని మా తాతయ్య చెప్పాడు. అమ్మ అయ్య పోయిన తర్వాత మా తాత కూడా మేకలు మేపుతున్నాడు. అప్పుడే ఈ బుజ్జి పుట్టింది. అది పుట్టిన దగ్గర నుంచి అదే నా లోకం. ఇప్పుడు ఒక్కసారి కనిపించకుండా పోయేసరికే నాకు ఏడుపు వస్తుందయ్యా. తప్పకుండా నాకు బుజ్జిని తెచ్చిస్తారా? ఖచ్చితంగా.
ఈ మేకపిల్ల బాగుందా లేక ఇది బాగుందా? ఇక్కడున్న వాటిల్లో నీకేది నచ్చితే అది తీసుకో. బుజ్జి ఇక్కడ లేదే. బుజ్జికి బదులుగా ఏదైనా మేకపిల్లని తీసుకోరంగా. మీ పిల్లల బదులుగా మీకు వేరే పిల్లల్ని ఇస్తే మీరు తీసుకుంటారా సార్? బుజ్జి వాళ్ళ అమ్మ కడుపులోంచి భూమి మీద పడలేదు సార్, ఈ చేతుల్లోనే పడింది. నాకు తమ్ముడు చెల్లి అని అదే సార్, నేను దాంతోనే ఆడుకున్నాను. నేను ముందే చెప్పాను కదా, నాకున్నది తాత బుజ్జి ఇద్దరే. ఇప్పుడు బుజ్జి పోయింది, దానికి బదులు ఇంకో మేకపిల్ల వద్దు సార్. బాధపడకు రంగా, నీ బాధ నాకు అర్థమైంది. నేను లోపలే పనిచేస్తూ ఉంటాను. నీ బుజ్జి కనబడితే నీకు తెచ్చిస్తాను, సరేనా? పద. ఏమైంది సార్? ఏం లేదు. ఏంటంత కోపం? ఇంత రాత్రిపూట అక్కడికి వెళ్ళే తీరాలా? అవునరా, అక్కడేదో మిస్టరీ ఉంది. అదేంటో ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మంచిది. పొద్దున్నే వెళ్ళొచ్చు కదా. వెలుగులో తెలియని ఎన్నో వింతలు విశేషాలు చీకట్లో తెలియొచ్చురా. నీకు తెలుసా, తంజావూరు ఓ గుడిలో ఒక చోట సూర్యుడున్నా ఏ నీడ భూమి మీద పడదు. ఇక్కడ వెన్నెల కిరణాల్లో అలాంటిదేమైనా విశేషం ఉందేమో తెలుసుకోవాలి. అన్నీ తెలుసుకో. భార్యా బిడ్డలకి నీ తోడు ఎప్పుడు ఎంత అవసరమో అది తెలుసుకోకు. ఆ సంగతి నిజంగా నాకు తెలియదంటావా? మన ప్రేమ పెళ్లి మనల్ని మన బంధువుల్ని వేరు చేసింది. నీ ఉద్యోగం నిన్ను మాకు దూరంగా ఉంచుతుంది. అదే నా బాధ. ఇప్పుడేంటి, నాతో రావాలంటావు? అవును. బుద్ధి లేకుండా మాట్లాడకు. రూమ్లో మన పిల్లలు పడుకున్నారు. సడన్ గా వాళ్ళు లేచి మనల్ని చూస్తే మనం కనబడక వాళ్ళు భయపడరు? మన పిల్లల గురించి నాకు చెప్తున్నావా? పిడుగొచ్చి మీద పడ్డా లేవరు. వాళ్ళిద్దరూ చాలా ప్రశాంతంగా నిద్రపోతున్నారు. వాళ్ళ గురించి నువ్వేం భయపడదు రవి. త్వరగా వెళ్ళొచ్చేద్దాంరా. చెప్పిన మాట వినవుగా, మొండిదానివి. తప్పుతుందా? పద. ఇప్పుడు నువ్వేం ఆలోచిస్తున్నావో చెప్పనా? చెప్పు చూద్దాం. ఇంట్లో హాయిగా పరుపులు దిళ్ళు వదిలేసి అర్ధరాత్రి కొండలు గుట్టలు తిప్పుతున్నాడు. వీడెక్కడ దొరికాడ్రా బాబు అనుకుంటున్నావు, అవునా? యూఆర్ అబ్సల్యూట్లీ రాంగ్. ఆకులో ఆకునై రెమ్మలో రెమ్మనై నీ ఎదలో వాలిపోనా అని పాడుకుంటున్నాను మగడా. వద్దొద్దు. అలాంటి పాటలు గుర్తుకు తెచ్చుకోవడం మొదలు పెట్టావంటే వచ్చిన పని మర్చిపోతాను. గాయత్రికి విష్ణుకి తమ్ముడో చెల్లెలో పరిగెత్తుకొని వచ్చేస్తారు. బీహార్లో ఉండగా ఇలాగే అన్నావు. ఏమైంది? విష్ణు వచ్చేశాడు. తవ్వకాలంటూ తక్షశిలకు తీసుకెళ్ళావు. గాయత్రినిచ్చావు. ఏం చేయమంటావు డార్లింగ్? పెళ్లితో మనం అందరికీ దూరం అయ్యాం. మనకంటూ ఎవరన్నా కావాలిగా. ఏంటి అందుకేనా ఫస్ట్ డెలివరీకి పక్కనే నిలబడి విష్ణుని భూమి మీద పడకముందే పట్టుకున్నావు? కానీ నువ్వు అప్పుడు పడ్డ బాధను చూసి జన్మలో ఇక పిల్లలు వద్దనుకున్నాను తెలుసా. నువ్వే మనకు తోడబుట్టిన వారెవరూ లేరు. విష్ణుకి తమ్ముడో చెల్లెలో కావాలని పట్టుబట్టావు పల్లవి. అలాంటి పిల్లల కోసం ఎంత బాధైనా పడొచ్చు రవి. నాకింకెవరూ వద్దు. నువ్వు, నేను, మన పిల్లలు, ఇదే నా ప్రపంచం. ఈ జీవితం హాయిగా సాగిపోతే చాలు. గ్రాంటెడ్.
రవి, హ్మ్? ఎందుకంత స్లోగా నడుస్తున్నావు? ఏం వయసైపోయిందా? ఇందాకింట్లో బయలుదేరేటప్పుడు అంత అర్జెంటుగా బయలుదేరావు. ఏమిటి అప్పుడే అలసిపోయావా? ఇద్దరి పిల్లల తండ్రి అయ్యేటప్పటికి అయ్యగారి మొత్తం స్టామినా పోయిందా? ఏంటండి ఇద్దరిని కన్నది నువ్వు, నేను కాదురా. హ్మ్. నాకు స్టామినా తగ్గిపోవడం కాదు, ఇక్కడ ముళ్ళ చెట్లు రాళ్ళు రప్పలు ఉంటాయి, చూసుకొని నడవాలి. కబుర్లు చెప్పుకోయ్. నాతో సమానంగా నడవటం నీ వల్ల కాదని ఒప్పుకో, వదిలేస్తాను. నేను కాలేజీలో స్పోర్ట్స్ మ్యాన్, ఆ విషయం తెలుసు కదా. నువ్వు పరిగెత్తిన నిమిషంలో పట్టుకోగలను. హా, అయితే పట్టుకో చూద్దాం. పందెం చెప్పకుండా పట్టుకోమంటే ఎలా? నన్ను పట్టుకుంటే నీ ఇష్టం. అయితే ఓకే, కమాన్ రన్. ఓకే, పట్టుకో. పల్లవి, నాతో పందెం వద్దు, హా, దొరికిపోతావు. నువ్వు పెద్ద స్పోర్ట్స్ మ్యాన్ అన్నావు కదా, పట్టుకో చూద్దాం. హే ప్రొఫెసర్, నువ్వేం చేయలేవు. నువ్వు మట్టి తవ్వి రాళ్ళు రప్పలు తీయగలవు, అంతే. నేను మట్టిని తవ్వి రాళ్ళు రప్పల్ని తీయగలను, నీలాంటి అందమైన బొమ్మని తీయగలను. హే వద్దు రవి, కుదరదు. వద్దు. ఆ? హే, నువ్వేమైనా చిన్నపిల్లాడు అనుకున్నావా? అవును, నాది చిన్న వయసు. హే, హే రవి. ఏమైంది రవి? ఇక్కడే ఉండు, ఇప్పుడు వస్తాను. రవి, హే రవి, బీ కేర్ఫుల్. శక్తి వచ్చేసిందిరా, వచ్చేశానని నాకు నిదర్శనం చూపిస్తోంది. నా సందేహాలన్నీ తొలగిపోయాయి. ఇక నాకు దిగులు లేదు, దిగులు లేదు. ఈ లైట్లని ఎలా వెలిగాయి? నాకు తెలీదు. ఏంటి సార్, ఏమైంది? లైట్లు వెలిగాయి? అదే నాకు అర్థం కావట్లేదు. ఎవరైనా మెయిన్ ఆన్ చేశారా? దానికి ఛాన్సే లేదు సార్. 4-5 సంవత్సరాలుగా పవరే లేదు, అంతా రిపేరే. ఏయ్, దేనికైనా మంచిది, నువ్వు వెళ్ళి పవర్ చెక్ చేయి, వెళ్ళు. ఎస్ సార్.
హలో మైక్ వన్ ఓవర్. చెప్పు. ఓవర్. సార్ పవర్ రూమ్ నుంచి మాట్లాడుతున్నాను. ఇంతకుముందు డ్యామేజ్ అయ్యి ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. ఓకే, ఓవర్. పవర్ లేదు సార్, మీరు వెళ్ళొచ్చు. పద పల్లవి. సార్, సంథింగ్ రాంగ్. ఎందుకైనా మంచిది ఈ టార్చ్ ఉంచుకోండి. ఇప్పుడు వెళ్ళండి సార్. ఓకే. మీరు ఒక పని చేయండి. ఏం చేస్తారంటే పల్లవి, ఇంకా ఆ షాక్లోనే ఉన్నావా? కొన్ని విషయాలు జరిగిన వెంటనే అర్థం కావు, షాకింగ్గా అనిపిస్తాయి. కానీ వాటి గురించి తెలిసిన తర్వాత ఇంతేనా అనిపిస్తాయి. నో రవి, ఇదంతా సామాన్య విషయంలా నాకు అనిపించలేదు. కరెంట్ సప్లై లేకుండానే లైట్ వెలగడం, ఆగిపోవటం, ఇట్స్ ఇంపాసిబుల్. ఆ ప్లేస్లో ఏదో మర్మం దాగుందనిపిస్తోంది రవి. చెప్పానుగా, ముందన్నీ అలాగే అనిపిస్తాయి. ఫర్గెట్ ఇట్. మాయలు, మంత్రాలు, మర్మాలు అన్ని సినిమాల్లోనే ఉంటాయి. అవి చూసి తవ్వకాల్లో అద్భుతాలు బయటపడతాయని డిసైడ్ అయిపోకు, తెలిసిందా? ఏ కాలంలో వాళ్ళో పాతిపెట్టిన సామాన్లు, నగలు, శవాలు ఇవే బయటపడతాయి. వాళ్ళెలా బ్రతికేవారో తెలుసుకునేందుకు ఉపయోగపడతాయి, అంతే. నువ్వెన్నైనా చెప్పు రవి. సంథింగ్ అన్యాచురల్ థింగ్స్ హ్యాపెనింగ్ హియర్. డోంట్ బి సిల్లీ డియర్. పొద్దున్న జరిగింది తెలిస్తే నువ్వెంత ఈజీగా తీసుకో. ఏమైంది? దేవుడి పటం దొరక్క నేను వెతుకుతుంటే ఒక పెద్ద ఆయన వచ్చాడు. ఆ సిద్ధుడు. ఆ పాపు, పటం కోసం నువ్వు పిల్లల్ని అడగడం అతను వినుంటాడు. తన దగ్గరున్న పటం ఇచ్చుంటాడు, అంతే. ఈ ప్రపంచంలో అడగకపోయినా సహాయం చేసేవారు ఇంకా ఉన్నారు పల్లవి. అతను అలాంటి వాడై ఉంటాడు. అదెలా రవి? నేనింట్లో మాట్లాడింది అతనికి ఎలా తెలుసు? ఏయ్, ఇప్పుడు మూడు మారుస్తావా లేదా? సిద్ధుడు, లైట్ వెలిగింది, ఆరిపోయింది, అది ఇది అని. సరే, ఇప్పుడు నీకేం కావాలి? ఒక్క ముద్దు కావాలి. హాస్టుడు. కొంచెం కూడా మ్యానర్స్ లేకుండా ఆడవాళ్ళ పక్కన కూర్చోడమేనా? అవునమ్మా, కొంతమంది మగవాళ్ళు ఇంతే, ఎప్పుడెప్పుడా అని కాచుకొని ఉంటారు. అవునవును, ఉమెన్స్ లిబరేషన్ అంటూ బయలుదేరతారు. సైకిల్ తొక్కే దగ్గర నుంచి రాకెట్ నడిపే వరకు అన్ని విషయాల్లోనూ మగాళ్ళతో సమానమని కబుర్లు చెప్తారు. కానీ మగవాళ్ళు పక్కన కూర్చోగానే ముడుచుకుపోతారు. ఈ ఆడవాళ్ళు అర్థం చేసుకోవడం చాలా కష్టం. దెబ్బకు దెబ్బంటే ఇదే. ఈ కాలంలో ఆడవాళ్ళు మరీ ఫోజు కొడుతున్నారు. రత్నగిరి వచ్చి దిగేవాళ్ళు దిగండి. రైట్.